అనలిస్టులు చెప్తున్నారు. కార్వి ఫండమెంటల్ హెడ్ జగన్నాథం ఇచ్చే రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. గడిచిన వారం మార్కెట్ ఒక రకంగా స్ట్రాంగ్గానే స్టార్ట్ అయింది. మార్కెట్ 90/100 కూడా క్రాస్ అయింది. అంటే ఊహించిన దానికంటే ఫాస్ట్గానే ర్యాలీ అయింది. కాకపోతే మధ్యలో కొద్దిగా గ్లోబల్ పొలిటికల్ ఈక్వేషన్ అంటే యూఎస్లో ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా న్యూస్ కారణంగా యూఎస్లో మొదలైన కరెక్షన్ ఓవరాల్గా వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నింటిలో కరెక్షన్ చూసాం. ఇండియన్ మార్కెట్లో కూడా థర్స్డే స్ట్రాంగ్ కరెక్షన్స్ రావడం చూసాం. అంటే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఒక డీప్ కరెక్షన్ రావడం మనం గమనించాం. అది ఓవరాల్గా మార్కెట్ అండర్లైయింగ్ సెంటిమెంట్ ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది. అది ఒక రకంగా పాజిటివ్ సంకేతం అనుకోవచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కడైతే రిజల్ట్స్ ఉంటాయో ఆ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కనపడవచ్చు. ఓవరాల్ మార్కెట్ విత్ పాజిటివ్ సెంటిమెంటే ఉండొచ్చు. మధ్యలో ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు బయర్స్ ఇన్వెస్టర్స్ ఆ డిప్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి ఒక బయింగ్ ఆపర్చునిటీగా వాడుకోవాలి. స్టాక్ సెలెక్షన్ మీద జాగ్రత్తగా శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే మార్కెట్స్ వాల్యుయేషన్స్ కొద్దిగా స్ట్రెచ్ అయినట్టు కనపడుతున్నాయి కాబట్టి స్టాక్ సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా గమనించి తీసుకోవాలి. స్టాక్స్ పరంగా వచ్చేటప్పటికి నెస్లే ఇండియా ఒకటి చూడొచ్చండి. సో హై క్వాలిటీ కంపెనీ మధ్యలో 2015-16 టైంలో మ్యాగీ రిలేటెడ్ ఇష్యూస్లో కొద్దిగా ఇబ్బంది పడ్డ గ్రూప్, కానీ అక్కడి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా రివైవ్ అయ్యారు. మళ్ళీ మ్యాగీ ఆల్మోస్ట్ మార్కెట్ షేర్ రీఎస్టాబ్లిష్ చేయగలిగారు. సో ఆ కంపెనీ మేనేజ్మెంట్ కూడా చాలా అగ్రెసివ్గా ఇప్పుడు కొత్త ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో మీరు డిప్స్ ఏమన్నా వచ్చినప్పుడు నెస్లే ఇండియా ఒకటి మీరు ఫోకస్ చేయండి సార్.